ఎన్నికలంటేనే ఒక యుద్ధం. ఈ సమరంలో ప్రతి ఓటు కీలకమే. ఒక్క ఓటు కూడా తీసి పారేయలేం. తమిళనాడు తాజా ఎన్నిక ఫలితాలు ఈ విషయం నిరూపించాయి. ఇదిలా ఉంటే తిరుపత్తూరు సెగ్మెంట్లో ఒకే ఒక్క ఓటు తేడాతో టీవీకే పార్టీ అభ్యర్థి గెలుపొందారు. కాగా మస్కట్ నుంచి వచ్చిన విజయ్ అభిమాని ఒకరు వేసిన ఓటే ఇక్కడ టీవీకే పార్టీ అభ్యర్థిని గెలుపు తీరాలకు చేర్చింది. తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో అనేక చిత్ర విచిత్రాలు కనిపించాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఒక్క ఓటు ఆధిక్యంతో గెలుపు గురించే. శివగంగై జిల్లా తిరుపత్తూరు నియోజకవర్గంలో ఈ విచిత్రం జరిగింది. దీంతో తిరుపత్తూరు నియోజకవర్గం తమిళనాడు వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. తిరుపత్తూరు నిన్న మొన్నటి వరకు ఈ నియోజకవర్గం గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఒక్క ఓటు ఆధిక్యంతో గెలుపు కారణంగా తిరుపత్తూరు సెగ్మెంట్ రాత్రికి రాత్రి పాపులర్ అయ్యింది. కాగా తిరుపత్తూరు సెగ్మెంట్ నుంచి డిఎంకే పార్టీ అధినేత పెరియ కురుప్పన్ పోటీ చేశారు. ఈయన సామాన్య నేత కాదు. ఎంకే స్టాలిన్ కేబినెట్లో పెరియ కురుప్పన్ మంత్రి. అంతేకాదు సెగ్మెంట్లో బాగా పలుకుబడి ఉన్న నేతగా పెరియ కురుప్పన్ కు పేరుంది. అయితే ఇక్కడ విజయ్ దళపతి సారథ్యంలోని టీవీకే పార్టీ తరపున శ్రీనివాస సేతుపతి పోటీ చేశారు. పెరియ కురుప్పన్తో పోలిస్తే శ్రీనివాస సేతుపతి రాజకీయంగా చాలా చిన్నస్థాయి వ్యక్తి. అయితే సెగ్మెంట్లో టీవీకే పార్టీ గాలి ఉధృతంగా వీచింది. ఇటు పెరియ కురుప్పన్ మంత్రిగా ఉండడంతో ఆయన పలుకుబడి కూడా పనిచేసింది. మొత్తం మీద తిరుపత్తూరు నియోజకవర్గంలో హోరాహోరీ పోటీ జరిగింది. గెలిచేది నువ్వా నేనా అనే స్థాయిలో పోటీ జరిగింది. అయితే చివరకు టీవీకే పార్టీ తరపున పోటీ చేసిన శ్రీనివాస సేతుపతి విజయం సాధించారు. అది కూడా కేవలం ఒకే ఒక్క ఓటు ఆధిక్యంతో. పెరియ కురుప్పన్ కు 83,375 ఓట్లు వచ్చాయి. కాగా శ్రీనివాస సేతుపతికి 83,376 ఓట్లు వచ్చాయి. అంటే ఒకే ఒక్క ఓటు తేడా అన్నమాట. ఇక్కడ మరో విశేషం ఉంది. మస్కట్ నుంచి వచ్చిన ఒక విజయ్ దళపతి అభిమాని వేసిన ఓటు ఇక్కడ టీవీకే పార్టీ అభ్యర్థి శ్రీనివాస సేతుపతిని గెలిపించింది. అంతేకాదు ఎన్నికల్లో ఒక్క ఓటును కూడా తక్కువగా చూడరాదని ఈ ఫలితం నిరూపించింది. కాగా ఒక్క ఓటు తేడాతో తమ అభ్యర్థి గెలవడంతో టీవీకే పార్టీ శ్రేణులు హ్యాపీగా ఫీల్ అయ్యాయి. కాగా విజయ్ పట్ల అభిమానంతో తాను మస్కట్ నుంచి వచ్చి తమిళనాడుకొచ్చానని ఆయన అభిమాని మణికందన్ శివానందం పేర్కొన్నారు. తన ఒక్క ఓటుతో టీవీకే అభ్యర్థి గెలవడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు మణికందన్. అంతేకాదు విజయ్కు మద్దతు ఇవ్వడానికి మస్కట్ నుంచి రావడం తనకెంతో గర్వంగా ఉందని ఆయన వెల్లడించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. కాగా ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్గా మారింది. ఇదిలా ఉంటే టీవీకే పార్టీ విజయంలో అధినేత విజయ్ దళపతి వ్యక్తిత్వం కీలకంగా మారిన సంగతి తెలిసిందే. కాగా టీవీకే పార్టీ తరపున పోటీ చేసి గెలిచిన వారిలో ఎక్కువ మంది సామాన్యులే కావడం విశేషం. మొత్తం 234 మంది అభ్యర్థుల్లో ప్రజలకు తెలిసిన వారు డజన్కు మించరు. మిగిలిన వారంతా రాజకీయంగా అనామకులే కావడం విశేషం. కేవలం విజయ్ దళపతి కటౌట్ పెట్టుకుంటేనే వీరు గెలిచారు. కాగా విజయ్ కార్ డ్రైవర్ కుమారుడు శబరినాథన్ కూడా తాజా ఎన్నికల్లో గెలిచాడు. అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని బతుకు బండి నడుపుకునేవారు కూడా తాజా ఎన్నికల్లో గెలిచారు. కాగా మరికొంతమంది సామాన్యులు కూడా గెలిచిన వారి జాబితాలో ఉన్నారు. మొత్తం మీద ఒక్క ఓటును కూడా తక్కువగా చూడరాదని తిరుపత్తూరు సెగ్మెంట్ ఫలితం నిరూపించింది.